మా ప్రియతమ నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు మరి కేటీఆర్ గారు మరి ఈరోజు 10 గంటలకు మహబూబాబాద్ ప్రోగ్రాంకు సన్నిహితమైనటువంటి సందర్భాలలో మరి మహబూబాబాద్ సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం మరి అక్కడ మరి దళిత లంబాడి హక్కుల భూములు కోల్పోతున్నటువంటి సందర్భంలో సంఘీభావం కార్యక్రమానికి మరి ఈరోజు పొద్దున్నే బయలుదేరదామన్న సందర్భంలో మరి అక్కడ పోలీసు యంత్రాంగం పర్మిషన్ ఇవ్వకపోవడం ఇది ప్రభుత్వానికి సిగ్గుచేట అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకంటే కేటీఆర్ గారు బయలుదేరుతున్నానగానే అధికార కాంగ్రెస్ పార్టీకి చెమటలు ఉట్టే విధంగా భయాందోళనలో గురైనటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు కేటీఆర్ హరీష్ రావే సరిపోతాడు, మా కేసీఆర్ జోలికి ఎందుకు పోతున్నారు అని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు దయచేసి కేసీఆర్ గారు స్వతంత్రం తెచ్చిన గాంధీజీ ఏ విధంగానో తెలంగాణకు మరో గాంధీ ఇలా కేసీఆర్ గారు అని చెప్పి వరంగల్లో సభ పెడితే మహిళల కోసం ఏం చేసినామని చెప్పి చెప్పుకోక ఎంతసేపు మరి కేసీఆర్ తిట్టుడే ఎంచుకున్నావు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కొడంగల్లో పెట్టినటువంటి ఫార్మా కంపెనీకు ఓన్లీ దళితుల లంబాడి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి భూములు గుంజుకునే ప్రయత్నం వాళ్ళ అల్లూరికి ఫార్మా కంపెనీ కట్టబెట్టే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి అది విరమించుకోవాలి. లంబాడి వాళ్ళ ఇండ్లపై రాత్రింబావులు పోలీసు యంత్రాంగం అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వీధి రౌడ్ల ప్రవర్తించి అక్కడ దాడి చేయడం ఈ బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫార్మా కంపెనీ కడితే మాత్రం ఇది ఉద్యమం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండదండలుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.